ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 295 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ కూటమి అధికారిక పగ్గాలు చేపట్టనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రేపు రాష్టంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. సార్వత్రిక ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 295 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన 272 స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతూ ఉండడంతో వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమే. బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఫలితాలు అన్నిటినీ ఎన్నికల సంఘం అధికారికంగా ధృవీకరించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ కూటమి అధికారిక పగ్గాలు చేపట్టనుంది. 175 స్థానాలు కలిగిన శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటుకు 88 స్థానాలు అవసరం కాగా, ప్రస్తుతం అందిన ఫలితాల ప్రకారం ఈ కూటమిలో 72 స్థానాలతో తెలుగుదేశం, 15 స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, పలువురు మంత్రులు ఓటమి దిశగా పయనించడం గమనార్హం. ఈ ఫలితాలు అన్నిటినీ ఎన్నికల సంఘం అధికారికంగా ధృవీకరించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యత కనపరుస్తున్నారు. మొత్తం 175 శాసనసభ స్థానాలలో టీడీపీ 144 చోట్ల, జనసేన 21 చోట్ల, భారతీయ జనతా పార్టీ 10 స్థానాలలో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని శివనాథ్ 40,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50,000కు పైగా ఆధిక్యంలో ఉన్నారు. రాజమహేంద్రవరం లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి 1,00,000కు పైగా ఓట్ల ఆధిక్యం కనబరచడం గమనార్హం. కడపటి సమాచారం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదాకు 18 స్థానాలు రావలసి ఉంటుంది. సొంతంగా 88 స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇలా ఉండగా పలువురు రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సైతం వెనుకబడి ఉండడం గమనార్హం. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 శాసనసభ స్థానాలకు గాను 13 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖ తూర్పు శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పీవీజీఆర్ నాయుడు, ఉత్తర నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు, దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు, పెందుర్తిలో జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్లు విజయం సాధించారు. ఇదిలా ఉండగా విశాఖ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థి మతుకుమిల్లి శ్రీభరత్ తన సమీప వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీపై సుమారు 44,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తన సమీప వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా అరకు లోక్సభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి తన సమీప ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతపై సుమారు 54,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఫలితాలు ఎన్నికల సంఘం ధృవీకరించవలసి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఓటమి పాలవడంతో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుగా తన రాజీనామా లేఖను రాజ్ భవన్లో గవర్నర్కు సమర్పించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తన సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వంగా గీతపై 70,279 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన నేతృత్వంలోని జనసేన పార్టీ అభ్యర్థులు 20 శాసనసభ స్థానాల్లో విజయం సాధించారు. అలాగే కాకినాడ, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల జనసేన అభ్యర్థులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరులు ఆధిక్యం దిశలో కొనసాగుతున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు చాంద్రాయణగుట్ట లోక్సభ స్థానం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ముందంజలో కొనసాగుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రేపు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వెల్లడించింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలియజేస్తూ, నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవాలోను మరియు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లోకి, తెలంగాణ మరియు రాయలసీమలోని మిగిలిన భాగాల్లోకి ప్రవేశించాయి. రానున్న 3-4 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉన్నామని, ఈ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. అలాగే గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం జిల్లాలో 9 శాసనసభ స్థానాలకు గాను 9 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ సభ్యులు కిమిడి కళా వెంకట్రావు వైఎస్సార్సీపీ సమీప అభ్యర్థి బొత్స సత్యనారాయణపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి 231 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్బరేలీ 2 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమేథీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై విజయం సాధించారు. ఇండియా కూటమిలో భాగమైన తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ 37 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తూ ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో రేపు సమావేశం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూటమి పార్టీల అధినేతలకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమిలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 16 స్థానాల్లో, జేడీయూ 14 స్థానాల్లో విజయం సాధించాయి. జూలై 28న జరగనున్న గ్రూప్ 2 ప్రధాన పరీక్ష రాయబోయే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు, జిల్లా, జోనల్ పోస్టుల వివరాలను ప్రాధాన్య క్రమంలో నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నమోదుకు అవకాశం కల్పించినట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో
9 శాసనసభ స్థానాలకు గాను 8 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టెక్కలి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు తన సమీప అభ్యర్థి డి శ్రీనివాస్పై విజయం సాధించారు. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీప అభ్యర్థి పేరాడ తిలక్పై గెలుపొందారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవచ్చని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి వై గోపాలకృష్ణ తెలిపారు. గుంటూరులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై 2వ విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల నుండి ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకునే ప్రక్రియను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వ చట్టం 2023లో పలు మార్పులు చేసిందని వివరించారు. ఈ చట్టం త్వరలోనే అమల్లోకి వస్తుందని తెలియజేశారు. ఒడిశా శాసనసభ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 147 శాసనసభ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 80 స్థానాల్లోనూ, బిజు జనతాదళ్ 49 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 14 స్థానాల్లోనూ ఆధిక్యం కొనసాగిస్తున్నాయి. బీజేపీ అధికారం చేపట్టేందుకు కావలసిన ఆధిక్యాన్ని సాధిస్తోంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు, తరువాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. శ్రీ 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 మర్యాదరామన చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. సాగర సంగమం, స్వాతిముత్యం, రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. 40,000కు పైగా పాటలు 11 భాషలలో పాడి 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రదానం చేసింది. తన అమృత గానంతో దశాబ్దాల పాటు ప్రజలను రంజింపచేసి 2020 సెప్టెంబర్ 25న 74 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం దిశగా పయనిస్తూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గుంటూరు నియోజకవర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు, నెల్లూరు నుంచి వి ప్రభాకర్ రెడ్డిలు, అమలాపురంలో జిఎం హరీష్, ఏలూరులో పి మహేష్ కుమార్, బాపట్లలో టి కృష్ణప్రసాద్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో భూతాపాన్ని పెంచిన సహజ సిద్ధ ఎల్ నినో పరిస్థితి ముగుస్తోందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO తెలిపింది. ఎల్ నినో స్థానంలో వచ్చే జూలై, సెప్టెంబర్ నెలలలో లా నినో ఏర్పడడానికి అవకాశాలు కనపడుతున్నాయని, దీనివల్ల రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు కురవడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ అత్యంత ఉష్ణమయ మాసంగా రికార్డు సృష్టించిందని, అంతకుముందు వరుసగా 10 నెలలలోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. గత 13 నెలల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని, ఇందుకు ఎల్ నినో పరిస్థితి ప్రధాన కారణమని WMO పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 295 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ కూటమి అధికారిక పగ్గాలు చేపట్టనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.